నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో నిర్మిస్తున్న ఈ యొక్క గ్రావిటీ కెనాల్ కానీ, కొండవీటి వాక్ కానీ, పాలవాక్కి సంబంధించిన వర్క్ అప్డేట్ అయితే ఈ రోజు క్లియర్గా అప్డేట్ ఇస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మీరు చూస్తున్న కెనాల్ వచ్చేసి గ్రావిటీ కెనాల్ అండి. యాక్చువల్‌గా ఈ యొక్క గ్రావిటీ కెనాల్ అనేది మనకు N17 నుంచి స్టార్ట్ అయ్యి N16 మీదుగా అయితే ఈ యొక్క గ్రావిటీ కెనాల్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క గ్రావిటీ కెనాల్‌కి సంబంధించి మొత్తం 8 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. దాదాపుగా మట్టి తవ్వకాలంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ 90% అయితే కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయి. ఇప్పుడు సైడ్ అంతా కూడా మనకు గ్యాబిన్ మెస్‌లు అరేంజ్ చేసుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారండి. అలాగే చుట్టూ కూడా మనకు పైన 2 వైపులా కూడా లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా కూడా సైడ్ అంతా కూడా మనకేంటంటే పైన ఫుల్ గ్రీనరీగా అయితే పెట్టబోతున్నారు. దానికి సంబంధించి కూడా క్లియరెన్స్ వర్క్స్ అంతా కూడా జరుగుతున్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో! ఈ యొక్క గ్రావిటీ కెనాల్ గనుక కంప్లీట్ అయితే అసల నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటుందండి. ఇప్పుడు మీకు ఈ వాటర్ ఉన్నప్పుడు మీకు ఎలా ఉందో చూడొచ్చు. చాలా అద్భుతంగా అయితే ఉంది. అలాగే మన అమరావతిలో నిర్మిస్తున్న ఈ యొక్క గ్రావిటీ కెనాల్ గాని, కొండవీటి వాక్ గాని, పాలవాక్ గాని, అలాగే రిజర్వాయర్లు గాని, ఇవన్నీ కూడా మనకు నెదర్లాండ్‌లో ఉన్న కెనాల్స్, రిజర్వాయర్ పోలికలతో అయితే ఉంటుంది. ఎందువల్లంటే మనకు ఈ యొక్క అమరావతి క్యాపిటల్‌లో ఈ యొక్క ఆహ్, కాలువలు గాని, అలాగే వాగులు గాని, రిజర్వాయర్లు గాని ఇవన్నీ కూడా మనకు డిజైన్ చేసేసింది నెదర్లాండ్ వాళ్ళండి. ఎందుకంటే నెదర్లాండ్‌లో ఈ యొక్క కెనాల్స్ గాని, రిజర్వాయర్లు గాని ఎక్కువ ఉంటుందనమాట. అందువల్ల వీటిని నిర్మించడంలో వాళ్ళు దిట్ట అని చెప్పుకోవచ్చు. సో, అందువల్ల మన క్యాపిటల్ అమరావతికి నెదర్లాండ్‌లో ఉన్న కెనాల్స్, రిజర్వాయర్ల ఆధారంగా అయితే కట్టడం జరుగుతుంది. ఇయంతా కూడా మనకు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి. ఫ్యూచర్‌లో టూరిజం పరంగా గాని, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ యొక్క గ్రావిటీ కెనాల్ అనేది మనకు N17 నుంచి స్టార్ట్ అయ్యి N16 మీదుగా అయితే వెళ్తుంది కదా! ప్రస్తుతం ఈ యొక్క ఈ రోడ్లన్నీ కూడా E4, E5, E6, E7, E8, E9 రోడ్లనైతే టచ్ చేసుకుంటూ వెళ్తుంది. సో, అందువల్ల ప్రస్తుతం ఈ యొక్క గ్రావిటీ కెనాల్ మీద ఈ యొక్క ఈ రోడ్‌లకి సంబంధించి బ్రిడ్జి వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యి జరుగుతున్నాయండి. ఆల్మోస్ట్ అన్నిటికి కూడా గడ్డర్లు అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. అలాగే E5 రోడ్డుకి సంబంధించి ఏంటంటే కిందంతా కూడా పిల్లర్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారనమాట. చూడండి ఈ కొంత మాత్రమే బ్యాలెన్స్ ఉందనమాట. రిమైనింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ మట్టి తవ్వకాలు ఏదైతే కంప్లీట్ అవ్వాలో ఈ యొక్క గ్రావిటీ కెనాల్‌కి సంబంధించి అదంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇటు సైడ్ కూడా మట్టి తవ్వకాలైతే కంప్లీట్ అయింది. ఇటు సైడ్ మీరు చూస్తుంది కొంతవరకు రాళ్ళైతే ఉన్నాయన్నమాట. అవన్నిటి కూడా బాగా పిండి అయితే చేసేస్తున్నారు. మిషనరీతో బాగా కొట్టి పిండి చేసేస్తున్నారనమాట. సో, మీరు చూడొచ్చు పక్కనే ఈ యొక్క N16 రోడ్డుకి సంబంధించి కూడా ఏ లెవెల్‌లో ఉందో. ఆల్మోస్ట్ ఆల్ రోడ్ అనేది కూడా మాక్సిమం అయితే కంప్లీట్ చేసుకున్నారండి. ఈ యొక్క N16 రోడ్డుకి సంబంధించి. ఇవన్నీ కూడా మన అమరావతి క్యాపిటల్ యొక్క రిజర్వాయర్లు గనక, అలాగే ఈ యొక్క పాలవాగు గాని, కొండవీటి వాగు, ఈ యొక్క గ్రావిటీ కెనాల్ గనక కంప్లీట్ అయితే, ఈ యొక్క టూరిజం పరంగా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే చుట్టూ కూడా గ్రీనరీ చాలా ఆహ్లాదకరంగా అయితే ఉండబోతుందనమాట ఫ్యూచర్‌లో మన అమరావతి క్యాపిటల్‌లో. ఎగ్జాక్ట్‌గా ఇది మనకు అనంతవరం అనే విలేజ్ ఫ్రంట్ సైడ్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క గ్రావిటీ కెనాల్ అనేది. దీని ఫ్రంట్ సైడ్ మనకేంటంటే అనంతవరం అనే విలేజ్ అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు. ఇదేంటంటే మనకు బ్రిడ్జికి ఈ రోడ్‌లకి సంబంధించి బ్రిడ్జ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూసింది E7 రోడ్డుకి సంబంధించిన బ్రిడ్జ్ వర్క్స్ అండి. చూడండి ఎన్ని జేసీబీలు వర్క్ చేస్తున్నాయో అక్కడక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ మట్టి తవ్వకాలు దాదాపుగా ఒక 90% అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. రిమైనింగ్ ఒక 10% మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది గనుక కంప్లీట్ అయితే మాక్సిమం యొక్క గ్రావిటీ కెనాల్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టే అండి. చుట్టూ కూడా 2 వైపులా కూడా ఫుల్ గ్రీనరీగా అయితే నింపుతారనమాట. సో, ఇక్కడ మీరు చూస్తుంది ప్రస్తుతం కొండవీటి వాగండి. ఈ యొక్క కొండవీటి వాగు దాదాపుగా 24 కిలోమీటర్లయితే ఉంటుంది. ఈ యొక్క కొండవీటి వాగనేది మనకు అనంతవరంలో స్టార్ట్ అయ్యి, నీరుకొండ రిజర్వాయర్ మీదుగా పెనుమాక రిజర్వాయర్ నుండి కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ యొక్క కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గరైతే కలవడం జరుగుతుంది. ఈ యొక్క కొండవీటి వాగుకి సంబంధించిన మట్టి తవ్వకాలు కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుందండి. మీరు చూడొచ్చు ఎన్ని లారీలు, ఎన్ని జేసీబీలు వర్క్ చేస్తున్నాయో. ఇటు సైడ్ అంతా కూడా దాదాపుగా మట్టి తవ్వకాలైతే కంప్లీట్ అయినట్టే. ఫ్రంట్ సైడ్ అయితే కొంతవరకు మట్టి తవ్వకాలనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి. సో, దాదాపుగా 24 కిలోమీటర్లయితే ఉంటుందనమాట. ఈ యొక్క కొండవీటి వాగనేది. చూడండి ఎలా ఉందో వాటర్ ఉంటే ఎంత ఫ్లో ఉందో చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి. మీరు ఒకసారి అయితే ఊహించుకోవచ్చు 2 వైపులా కూడా గ్రీనరీగా ఉంటే ఎలా ఉంటుందో. మెయిన్ మనకు టూరిజం పరంగా అయితే చాలా అంటే చాలా డెవలప్ అవుతుందండి. ఈ యొక్క కెనాల్స్ గానీ, రిజర్వాయర్లు గానీ, ఎగ్జాక్ట్‌గా మళ్ళీ దీని పక్కనే మనకు ఈ యొక్క శేఖము రిజర్వాయర్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ యొక్క కొండవీటి వాగు అనేది మనకు
అనంతవరంలో స్టార్ట్ అయ్యి షేక్‌మూర్ రిజర్వాయర్ గుండా ఈ యొక్క నీరుకొండ రిజర్వాయర్ సైడ్ నుంచి పెనుమాక రిజర్వాయర్‌ని టచ్ చేసుకుంటూ మనకు ఏదైతే ఇక్కడ కృష్ణానది ఒడ్డున మనకి ఏదైతే ఈ యొక్క కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉందో ఎగ్జాక్ట్‌గా మనకు అక్కడైతే కలవడం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చేసి ప్రస్తుతం ఏదైతే స్టీల్ బ్రిడ్జి కడుతున్నారో ఆ ప్లేస్‌లోనే ఉండడం జరుగుతుందండి. ఒక 50 మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. చూడండి ఎలా ఉందో. మట్టి తవ్వకాలు ఆల్‌మోస్ట్ ఆల్ ఈ యొక్క కెనాల్స్‌కి సంబంధించి మట్టి తవ్వకాలు ఆల్‌మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసుకుంటైతే రావడం జరుగుతుంది. సో, రెయినీ సీజన్ కల్లా ఒక లెవెల్‌లో మట్టి తవ్వకాలు ఇదంతా ఇటు సైడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు మీరు సైడ్ చూడొచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా కూడా పైనంతా కూడా ఒక క్లీనర్ చేసుకుంటూ వస్తున్నారు చూడండి. అటంతా కూడా మనకు ఫ్యూచర్‌లో గ్రీనరీగా అయితే ఉంటుందండి. సో, ఇది కొండవీటి వాగనమాట. 24 కిలోమీటర్లకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతుంది. ఇది అనంతవరంలో స్టార్ట్ అయ్యి ప్రస్తుతం కృష్ణా నది ఒడ్డున కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గరైతే కలుస్తుంది. ఇది 3 రిజర్వాయర్ ఏదైతే శేఖమూరు రిజర్వాయర్, అలాగే నీరుకొండ రిజర్వాయర్, అలాగే పెనుమాక రిజర్వాయర్ 3 రిజర్వాయర్‌ని టచ్ చేసుకుంటూ అయితే కృష్ణానది వైపు అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం మీరు చూస్తుందొచ్చేసి పాలవాగండి. దాదాపు ఈ యొక్క పాలవాగొచ్చేసి 16.7 కిలోమీటర్ల వరకైతే జరుగుతుంది. మీరు డిజైన్‌లో చూసుంటారు గదా! ఐకానిక్ టవర్స్ దగ్గర గాని, అలాగే అసెంబ్లీస్ చుట్టూ కూడా మనకు వాటర్ అనేది ఫ్లో అవుతుంది కదా! ఇదేనండి పాలవాగనమాట. యాక్చువల్‌గా ఈ యొక్క పాలవాగ అనేది మనకు బోరుపాలెంలో స్టార్ట్ అయ్యి పెనుమాక రిజర్వాయర్ గుండా కృష్ణానది దగ్గరికైతే చేరుకుంటుందనమాట. ఈ యొక్క పాలవాక్కు సంబంధించిన వర్క్స్ కూడా చాలా మటుకు కంప్లీట్ అవుతూ వస్తుందండి. దాదాపుగా ఇటు సైడ్ అంతా కూడా మట్టి తవ్వకాలు ఇప్పుడు మీరు చూస్తుంది తుళ్ళూరు దగ్గరున్న తుళ్ళూరు ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళే పాలవాక్కు సంబంధించిన వర్క్ చూస్తున్నారండి. దాదాపుగా ఇటు సైడ్ మట్టి తవ్వకాలు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి దాదాపుగా ప్రస్తుతం ఉన్న ఐకానిక్ టవర్స్ బ్యాక్ సైడ్ వరకు కూడా దాదాపుగా మట్టి తవ్వకాలనేది కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇది మనకు 16.7 కిలోమీటర్లయితే ఉంటుందండి. బోరుపాలెం నుంచి స్టార్ట్ అయ్యి పెనుమాక రిజర్వాయర్ గుండా కృష్ణానది దగ్గరికైతే కలవడం జరుగుతుంది. చూడొచ్చండి. దాదాపుగా ఈ యొక్క 3 రిజర్వాయర్ కాలువలకు సంబంధించి అంటే గ్రావిటీ కెనాల్ గాని, ఈ యొక్క పాలవాక్కు సంబంధించి కానీ, కొండవీటి వాక్కు సంబంధించి దాదాపుగా 43 కిలోమీటర్ల వరకైతే జరుగుతుందనమాట. దీంతో పాటు షేఖమూరు రిజర్వాయర్‌కి సంబంధించి 50 ఎకరాల వరకు జరుగుతుంది. అలాగే నీరుకొండ రిజర్వాయర్‌కి సంబంధించి 450 ఎకరాల్లో అయితే వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే పెనుమాక రిజర్వాయర్‌కి సంబంధించి 190 ఎకరాల్లో అయితే వర్క్స్ అనేది జరుగుతున్నాయండి. చూడొచ్చు. ఇప్పుడు ఇటు సైడ్ ఎళ్తే మనకు బోరుపాలెం అనే విలేజ్ అయితే వస్తుంది. అది మనకు రోడ్డు కనిపిస్తుంది చూడండి. అది సీడ్ యాక్సెస్ రోడ్ అండి. సో, ఆ రోడ్‌ని దాటుకుంటూ ఈ యొక్క కెనాల్స్‌కి సంబంధించి మట్టి తవ్వకాలు చూడండి ఏ విధంగా జరుగుతున్నాయో. అంటే ఇక్కడ ఇప్పుడు అమరావతిలో ఈ యొక్క రిజర్వాయర్‌కి సంబంధించిన వర్క్స్ గాని, ఈ యొక్క కెనాల్స్‌కి సంబంధించిన వర్క్స్ గాని చాలా అంటే చాలా అద్భుతంగా అయితే జరుగుతుంది. నాకు తెలిసి 1 ఆర్ 2 మంత్స్‌లో ఒక రూపాయనికైతే వచ్చేస్తాయండి. ఆల్మోస్ట్ ఆల్ మట్టి తవ్వకాలు చెప్పాలంటే ఈ యొక్క కెనాల్స్‌కి ఒక 80% అయితే కంప్లీట్ అయిపోయినట్టే. రిమైనింగ్ ఒక 20, 30% మాత్రమే బ్యాలెన్స్ ఉంటది. తర్వాతంతా కూడా గ్యాబ్ ఇన్ మెస్‌లు, గ్రీనరీ ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. వీటికి సంబంధించి ఏందంటే మనకు అనంతవరంలో ఉన్న సెంట్రల్ నర్సరీలో దాదాపు కొన్ని వేల చెట్లనైతే పెంచడం జరుగుతుంది గదా! వాటిలోంచి తీసుకొనొచ్చి నాకు తెలిసి ఇటు సైడ్ అంతా కూడా ఆ చెట్లనైతే వేసుకుంటారనుకుంటానండి. చూడొచ్చు మీరు ఎంత అద్భుతంగా మట్టి తవ్వకాలనేది జరిగున్నాయో ఈ యొక్క పాలవాక్కు సంబంధించి. సో, ఇదండి ప్రస్తుతం ఈ యొక్క గ్రావిటీ కెనాల్‌కి సంబంధించి గాని, అలాగే పాలవాక్కు సంబంధించి, కొండవీటి వాక్‌కు సంబంధించిన వర్క్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మట్టి తవ్వకాలైతే కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది.